నమస్తే, వెల్కమ్ టు కేటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు హాజరు కావాలని ఆహ్వానం. విజయవాడ నగరంలో మోగ్లీ చిత్ర యూనిట్ సందడి. బెంచ్ సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో తలపెట్టిన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను దావోస్ సమ్మిట్ తరహాలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సంస్థల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులు సదస్సుకు హాజరవుతున్నట్టు ముఖ్యమంత్రికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరించారు. మొగల్ రాజపురంలోని ఓ హార్డ్వేర్ దుకాణంలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణం మొదటి అంతస్తులో మంటలు చెలరేగి క్రమేపీ పెరిగాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దీనికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. మంటలు వ్యాప్తి చెందకుండా అగ్నిమాపక సిబ్బంది వచ్చి నియంత్రించడంతో ఊపిరి పీల్చుకున్నారు. దుకాణం పై అంతస్తులో ఉన్న ప్లాస్టిక్ పైపులు, ఇతర అలంకరణ సామగ్రి మొత్తం దగ్ధమయ్యాయి. కింది అంతస్తులోని వస్తువులు పాక్షికంగా కాలిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపడుతున్నారు. సాక్షిగా ఉంటుంది. లేకండి విజయవాడ నగరంలో మోగ్లీ చిత్ర యూనిట్ సందడి చేసింది. పార్వతీపురం అడవి నేపథ్యంలో రూపొందిన యాక్షన్ లవ్ స్టోరీ మోగ్లీ చిత్రమని, ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని హీరో రోషన్ కనకాల తెలిపారు. బెంచ్ సర్కిల్ సమీపంలోని హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోషన్ కనకాల మాట్లాడుతూ, కలర్ ఫోటో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన సందీప్ రాజ్ దర్శకత్వంలో తాను హీరోగా నటించడం తనకు గొప్ప అవకాశమని చెప్పారు. అడవి నేపథ్యంలో ఒక గిరిజనుడు చెవిటి మూగ ప్రేమికురాలిని క్రూరమైన అధికారి నుండి కాపాడుకునే కథే మోగ్లీ అని వివరించారు. పార్వతీపురం, పాడేరు అటవీ ప్రాంతంలోని అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగిందని చెప్పారు. అటవీ ప్రాంతంలో చిత్ర నిర్మాణానికి ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు ఎంతగానో సహకారం అందించాలని ప్రశంసించారు. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రమోషన్లలో భాగంగా విజయవాడకు రావడంతో ఇక్కడి విద్యార్థులు, యువత నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పారు. తన తండ్రి రాజీవ్ కనకాల, తల్లి సుమతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నానని రోషన్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కాలభైరవ చక్కటి సంగీతాన్ని అందించారని, నిర్మాతలు విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఎలాంటి ఖర్చుకైనా వెనకాడకుండా చిత్రాన్ని నిర్మించారని రోషన్ ప్రశంసించారు. హీరోయిన్ సాక్షి మడోల్కర్ తన తొలి చిత్రంతోని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని, చెవిటి మూగ పాత్రలు ఆమె అలరించిందని తెలిపారు. అనంతరం హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ తనకిది మొదటి చిత్రం అని చెప్పారు. తాను రోషన్ లాంటి మంచి హీరోతో కలిసి నటించానని, యాక్టింగ్ లో అతను ఎంతగానో సహకరించారని చెప్పుకొచ్చారు. మూగా చెవిటి క్యారెక్టర్ లో నటించడానికి ఎంతో కష్టపడ్డానని, ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నానని చెప్పుకొచ్చారు. సో బేసిక్గా అండి నేను కథలు వినేటప్పుడు నేనే వింటానండి. నాకు ఏదైనా కథ చాలా నచ్చింది అంటే దాని తర్వాత నేను దాన్ని ఒకసారి అమ్మ నాన్నకి ఒక ఒపీనియన్, ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ జడ్జ్మెంట్ని కొంచెం తెలుసుకోవడానికి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటానండి. బట్ ప్రైమరీగా నేనే నా కథలు వింటాను, నాదే మొత్తం డిసిషన్ అంతా కూడా. ఎందుకంటే వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, వాళ్ళని నేను పెద్దగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. సో వాళ్ళ జడ్జిమెంట్ కోసం వాళ్ళ ఒపీనియన్స్ అడుగుతాం అంతే. సార్ పోస్టర్లో ఒక పిక్చర్కి మీరు పెట్టిన టైటిల్కి సార్ కంపారిజన్ అనేది కొంచెం అర్థం కాకుండా ఉంది. ఏదంటారు ఈ పోస్ట్ దీని గురించి అంటున్నారండి. సో ఇది ఎందుకంటే అండి ఈ సినిమాలో మనకి ఇంత అందరు క్యారెక్టర్లు ఉన్నారు. ఇప్పుడు మనకి జనాలు తెలుసుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పుడు హర్ష ఉన్నాడు, సాక్షి ఉంది, బండి సరోజ్ గారు ఉన్నారు, ఇంక మోనికా అని ఇంకో అమ్మాయి ఉన్నారు. సో వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు అని జనాలకు తెలియడానికి పోస్టర్ రాసి పెట్టామండి. మోగ్లీ అన్న టైటిల్ సినిమాలో అయితే జస్టిఫికేషన్ ఉంది, ఎందుకంటే మనకి మోగ్లీ అన్న పేరు ఏంటంటే జంగిల్ బుక్ అని ఒక కామిక్ ఇంకా ఒక పుస్తకం ఉండేది, మనకి 90s కిడ్స్కి అందరికీ బాగా పరిచయమైన పేరు అది. సో దాంట్లో ఏంటంటే వాడు అడవిలో వాడు సొంతంగా ఉంటూ ఉంటాడు, వాళ్ళ ఏదో జరుగుతుంటుంది. దాని నుంచి స్లైట్గా ఇన్స్పిరేషన్తో ఉన్నది, బట్ దానికి సంబంధం లేదు మా కథకి. ఇది పార్వతీపురం పాడేరులో జరిగే ఒక కథ. వీడి పేరు మురళీకృష్ణ, వీడు ముద్దుగా వాడు అడవిలో వాడే బతుకుతున్నాడు కాబట్టి మోగ్లీ అని పేరు పెట్టుకున్నాడు. రొమాంటిక్ అంటే అండి చాలా నీట్గా జుప్సాకరంగా లేకుండా చాలా అందంగా ఉండే రొమాన్స్ అయితే ఉండబోతుంది. మీరు సందీప్ సినిమాలో కలర్ ఫోటోలు ఎలాగైతే చూసారో చాలా పవిత్రంగా ఒక సీన్ ఉంటుంది. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు, తను ఇలాగా ఏదో హారతిస్తూ ఉంటే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుంటుంది అమ్మవారి గెటప్లో. సో అంత నీట్గా హ్యాండిల్ చేశారు రొమాన్స్ని. చాలా అంటే ముద్దు వచ్చేలాగే ఉంటుంది కానీ జుగుప్సాకరంగా ఏది ఉండదు. సో ఫస్ట్ సందీప్ నేను ఒక మార్చ్ ఆ టైంలో కలుసుకున్నామండి. మార్చ్లో కలుసుకున్నప్పుడు సందీప్ నాకు చెప్పడం ఏంటంటే 40% ఆఫ్ ద స్టోరీ తను రాసిన తర్వాత నన్ను మైండ్లోకి తెచ్చుకున్నాడు. సో కథ నరేషన్ వింటున్నప్పుడైతే నేను చాలా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే సందీప్ రాజు నరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఆ సినిమాని చూపించేస్తాను మన కళ్ళకు ముందు. అది వింటూ ఉండగానే నాకు అర్థమైపోయింది దట్ ఓకే, నేను వెయిట్ చేసిన దానికి ఒక అద్భుతమైన కథ దొరకబోతుందని నాకు అర్థమైంది. అండ్ ఇంకా దాని తర్వాత టైటిల్ చెప్పగానే ఇంకా ఎక్సైట్ అయ్యాను, ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు నన్ను మోగ్లీ అని ముద్దుగా పిలుచుకునేవాడు ఇంట్లో. కట్ చేస్తే అది ఇంతమంది ఉన్న ప్రపంచంలో నాకే ఈ కథ రావాలన్నది నాకు ఆశ్చర్యకరంగా అనిపించింది, చాలా ఆనందకరంగా కూడా అనిపించింది. అది ఫీలింగ్తో చాలా బ్లెస్డ్ ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. అండ్ నా క్యారెక్టర్ కోసం ఆల్సో ఐ హ్యాడ్ టు, ఇట్ వాస్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ టు ప్లే డెఫ్ అండ్ మ్యూట్ గర్ల్, and even that too in my very first film. But I think my team has really helped me and supported me through day one, and I also did workshops for the character. I spent time with kids who are deaf and mute. I learned sign language for that. So a really good experience and feeling really blessed to start my journey in Telugu film industry. ట్రైలర్ లో చూసినప్పుడు ఒక సిటీలో అయితే ఇక్కడైతే మర్చిపోతారు, సిటీలో అయితే ర్యాలీలు చేసి ఊరుకుంటారు అని చెప్పి కామ్ అయిపోతారని చెప్పి కూడా చెప్తారు. అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అది ఏమన్నా కాంట్రవర్సీ? నగరంలోని నోవోటెల్ హోటల్లో ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్స్ డిజైనర్లతో కూడిన హై లైఫ్ జ్యువెల్స్ ప్రదర్శన అమ్మకాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ ప్రదర్శనను సినీ నటి అశురెడ్డి ఇతర మోడళ్లు ప్రారంభించారు. ప్రధానంగా బ్లింగ్, గ్లిటర్, షైన్ బ్రాండెడ్ జ్యువెలరీ ప్రదర్శనలో ఉంచారు. వీటిలో డైమండ్, టెంపుల్, బంగారం, ప్లాటినం, ఫ్యూజన్
వెడ్డింగ్ పోల్కి ఉన్నాయి. హై లైఫ్ ఎగ్జిబిషన్ ఎండి సిఇఓ ఏబీపీ డొమినిక్ మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ప్రదర్శన అమ్మకాలకు సంబంధించి దేశంలోని అగ్రశ్రేణి 75కి పైగా జ్యువెలరీ డిజైనర్లు పాల్గొంటున్నారన్నారు. జ్యువెలరీ ప్రేమికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. Andarki Namaskaram. This is Dominic from High Life Exhibition. We are delighted to be back in Vijayawada with this specialized jewellery, fine jewellery exhibition called High Life Jewels. We have renowned jewellery brands. Brands are showcasing their latest wedding and trending collection over here. We are over 100 the renowned, reputed jewellery brands are showcasing this edition. Right from the real jewellery, diamond jewellery, right, traditional to contemporary to even we have a silver and gems collection too. So it's a complete jewellery trending showcase. As you know that abhi शादियों को season है, festive season भी है. So keeping in mind that most of the jewelers are showcasing the trending and jewellery wedding jewellery collections. So it's just not a wedding, it's for all the occasions. So it's a complete fashion jewellery wedding exhibition happening over here. We invite all the fashion enthusiasts to visit and explore this trending showcase over here. It's happening at 567 Vijayawada Novotel. Thank you. అందరికీ నమస్కారం. ముఖ్యంగా విజయవాడ స్పెషల్ పీపుల్ అందరికీ నమస్కారం. అ బిగ్ హాయ్ అండ్ హెలో టు ఆల్ మై ఫ్రెండ్స్ ఆఫ్ విజయవాడ. నేను మీ అశు రెడ్డి అండ్ ఫస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ ఉన్నందుకు ఈరోజు. బికాజ్ అందరికీ తెలుసు అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏం కావాలి అనేది హై లైఫ్ జ్యువెలర్స్ వాళ్ళు ఆ పాయింట్ని స్ట్రాంగ్గా పట్టుకొని టాప్ మోస్ట్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియా అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ మాస్టర్ పీసెస్ని ఈరోజు డిస్ప్లేలో పెట్టారు. అండ్ డిస్ప్లేలో పెట్టడమే కాదు, సేల్కి కూడా పెట్టారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాస్టర్ పీస్ ఆఫ్ టుడేస్ జ్యువెలరీ. సో చాలా అందమైన జ్యువెలరీ సెట్స్ అండ్ గోల్డ్, సిల్వర్, డైమండ్ ఏం కావాలంటే అది అన్ని హై లైఫ్ జ్యువెలర్స్ వాళ్ళు 5th, 6th and 7th of December నోవోటెల్ వరుణ్ విజయవాడలోని ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎగ్జిబిషన్ తప్పకుండా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఎక్కడో చాలా దూరంగా మనం ఏం కావాలన్నా సరే ఢిల్లీ కానీ, క్యాల్కటా కానీ, లేకపోతే ఇక్కడున్న వాళ్ళు హైదరాబాద్ కానీ వెళ్ళాలి. సో టాప్ మోస్ట్ బ్రాండ్స్ అందరినీ తీసుకొచ్చి కలెక్టివ్గా స్పెషల్గా ఇక్కడ కొన్ని స్టాల్స్ పెట్టడం జరిగింది. సో చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి జ్యువెలరీ సెట్స్ అయితే మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఎగ్జిబిషన్. డు నాట్ మిస్ ఇట్. 5th, 6th and 7th of December at నోవోటెల్ విజయవాడ. మీకు ఎలాంటి జ్యువెలరీ అంటే ఎక్కువ ఇష్టం? ఆడవాళ్ళకి జ్యువెలరీ అంటేనే ఇష్టం అండి. అందులో నా ఫేవరెట్ అయితే డైమండ్స్ అండి. యూజువల్గా నేను ఎక్కువగా కొనేది డైమండ్ స్టోర్, చందుబాయి గారి స్టోర్లో. సో వీ హ్యావ్ అ వెరీ గుడ్ బాండ్ ఫ్రమ్ లైక్ ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి. సో విత్ దేర్ రెప్యూటెడ్ మాస్టర్ పీసెస్. అంటే చాలామంది డైమండ్స్ జ్యువెలరీస్ అమ్ముతారు, బట్ దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్పెషల్లీ అంటే చాలా యూనిక్ ఉంటాయి దట్ యూ విల్ నెవర్ ఫైండ్ ఇన్ ఎనీ అదర్ స్టోర్. సో ఐ ఫీల్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఉమెన్. హై లైఫ్ ఎగ్జిబిషన్లో మీరు వచ్చి పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అండ్ హై లైఫ్ ఎగ్జిబిషన్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్. అందులో ఈరోజు హై లైఫ్ జ్యువెలర్స్ ఎందుకంటే ఇండియాలో ద టాప్ మోస్ట్ బ్రాండ్స్, ఇండియాలో ఎవరినైనా పిలవచ్చు, బట్ టాప్ మోస్ట్ బ్రాండ్స్ని సెలెక్ట్ చేసి డామినిక్ గారు హీ టుక్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఆఫ్ గెటింగ్ ఎవ్రీ మాస్టర్ పీస్. అంటే ప్రతి ఒక్కటి రిపీటెడ్ కలెక్షన్ కాకుండా కొత్తది ఇవ్వాలి జనాలకి అని చెప్పి ఈ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. సో అందుకనే ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ డు నాట్ మిస్ ఇట్ అట్ ఆల్. సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి? మాస్టర్ పీస్ అని ఒక మూవీతో వస్తున్నాము. సో ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ జూన్. యా, థ్యాంక్ యూ. కాంత్, ది డైమండ్ స్టోర్ బై చందుబాయి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇవాళ హై లైఫ్ జ్యువెల్స్లో ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతోంది. ఇవాళ రేపు ఎల్లుండి మీరందరూ తప్పకుండా విజయవాడ నుంచి రావాలని కోరుతున్నాము. వీ హ్యావ్ గివెన్ ది బెస్ట్ మాస్టర్ పీసెస్. వీ హ్యావ్ వెరీ గుడ్ కలెక్షన్ ఫర్ బ్రైడ్స్ అండ్ బ్రైడ్స్ టు బీ. అందరి కోసము మంచి కలెక్షన్ తీసుకొచ్చాము. వెదర్ ఇట్ ఈస్ నెక్లెస్, చోకర్ ఆర్ అ ఫుల్ బ్రైడల్ సెట్. డైమండ్స్లో ఉన్నాయి, అన్ని న్యాచురల్ డైమండ్స్లో. ఇలాంటి కలెక్షన్ మీకు మళ్ళీ రెగ్యులర్గా చూడడానికి దొరకదు. థ్యాంక్ యూ. సో కస్టమైజ్ చేస్తారా సార్ కస్టమర్స్ అభిరుచుల ప్రకారం? మా స్పెషలైజేషన్ అదండి. వీ హ్యావ్ అరౌండ్ 64 వెరైటీస్ ఆఫ్ డైమండ్స్ ఇన్ న్యాచురల్ డైమండ్స్. అందులో వీ కస్టమైజ్ అకార్డింగ్ టు ద చాయిస్ ఆఫ్ కస్టమర్. అంటే స్పెసిఫిక్గా వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో అలాగే చేయడం మా స్పెషాలిటీ.
అందులో కూడా కస్టమర్ బడ్జెట్ ఆలోచిస్తూ దాని ప్రకారంగా చేయడం మా స్పెషలైజేషన్. థ్యాంక్ యూ. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య, ఐపీఎస్ అధికారి జి గోపీనాథ్లపై మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను యాదవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీసీ కులాలకు చెందిన వ్యక్తులను చిన్న చూడటం జగన్ కు అలవాటైందని అన్నారు. చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఈరోజు యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్య, ఐపీఎస్ అధికారి జి గోపీనాథ్లపై జగన్మోహన్ రెడ్డి అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యాదవ సంఘ నాయకుడు పడాల గంగాధర్ మాట్లాడుతూ బీసీ వర్గాలను చిన్నచూపు చూడడం జగన్మోహన్ రెడ్డికి అలవాటైందని అన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై అవహేళన చేయడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. సమాజానికి సేవ చేస్తున్న అధికారులపై ఇలాంటి వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కాదని అన్నారు. అదేవిధంగా కృష్ణయ్య మరియు గోపీనాథ్లపై చేసిన వ్యాఖ్యలను వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్జాల బాలాజీ, గోగుల గోపి, ఏసు నరసింహారావు, కాకర్ల రవి, కాసుల శ్రీనివాస్, సిరా ప్రసాద్, ఉప్పు శివకాంత్, దేవలాత్ సీను, వేముల వెంకటరావు, మరి రమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని వాడు వీడని సంబోధించడం జరిగింది. ఒక సామాన్య బీసీ సామాజిక వర్గానికి చెందిన పి కృష్ణయ్య గారు మన రాష్ట్రానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఎన్నో సేవలు అందించి ఆయన మా యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అని మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం. అలాంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే సీనియర్ ఐపీఎస్ అధికారి ఒక అతను జట్టి గోపీనాథ్ గారి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసి వాడు వీడని సంబోధించడాన్ని మేము తీవ్రంగా యాదవ సామాజిక వర్గం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజున ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటే సమాజానికి ఉన్నతమైన సేవలు అందించే అధికారులుగా గుర్తించడం జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన తప్పులకి, ఆయన చేసిన నాయకులు చేసిన తప్పులకి ఆయన ఓకే సమాధానం చెప్పలేక అహంకార ధోరణితో ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపొద్దున్న యాదవ సామాజిక వర్గం మొత్తం కూడా ఇప్పటికే దూరమైన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున ఈ వ్యాఖ్యలపై ఆయన క్షమాపణ చెప్పకపోతే రేపొద్దున్న ఆయన జనాల్లో కూడా తిరిగే పరిస్థితి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఆయన రేపొద్దున ఇలాగే కానీ ప్రవర్తన కొనసాగుతూ ఉంటే నడి రోడ్డుపై తిరిగే పరిస్థితి కూడా లేదు. ఆయన పార్టీ ఆయన కూడా కాలగర్భంలో కలిసిపోయి అందరూ కూడా అతన్ని వదిలేసే పరిస్థితి చెందుతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విషయం నిన్న జగన్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు ఒక బీసీ సామాజిక వర్గం చెందినట్టు ఐఏఎస్ ఆఫీసర్లకి ఒక ఉద్దేశపూర్వకంగా చెప్పడం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అనేది ఒక సామాజికంగా వెనకబడిన వాళ్ళు అయినా సరే ఒక సమాజానికి ఉపయోగపడాల్సిన వ్యక్తుల్ని వాడు వీడు అనేది ఎంతవరకు కరెక్ట్. ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయబట్టే జగన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. ఇక మున్ముందు ఇదే విధంగా ఉంటే 11 కాదు కదా, 1 వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి బీసీల కార్పొరేషన్లో ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్లో ఏం ఉపయోగం? ₹1 ఇవ్వనటువంటి కార్పొరేషన్లు ఇచ్చి ఒక ప్రజలకు ఎటువంటి ఒక సమాధానం చెప్పినటువంటి వ్యక్తి, ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఈరోజు ఒక బీసీలకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఇలాంటి ఒక అహంకార ధోరణితో మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు ఈసారి చేస్తే ఒక బీసీ నుంచి కానీ ఒక యాదవ సమాజం నుంచి కానీ ఇలా అనడం మూలంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రిపీట్ అయితే కనుక జగన్ రెడ్డికి చాలా పెను సవాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విధంగా మంచిగా ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజలకు ఏదైతే మంచి చేయాలి కానీ ఇలా అహంకార ధోరణి చేయడం మూలంగా మున్ముందు ఒక యువతరానికి కానీ ఒక ఏదైతే బాధ్యత ప్లేస్లో ఉండాలి కానీ ఏమి తీవ్రత ఇస్తున్నాం, సమాధానం ఇస్తున్నాం అనేది తెలుసుకోవాలని నాకు కోరుకుంటూ ఇలాంటి రిపీట్ చేయకూడదని ఖండిస్తున్నాం. సన్నాల బాలాజీ, ప్రసాద్ బాడీ. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. డిసెంబర్ 13వ తేదీన తాము సేకరించిన సంతకాల సమాచారాన్ని కేంద్ర వైసీపీ కార్యాలయంలో అందజేస్తామని అన్నారు. 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన సంతకాలను గవర్నర్కి అందజేస్తామని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యవర్గ సమావేశం గుణదలలోని వైసీపీ కార్యాలయంలో జరిగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ తో పాటు వెల్లపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు
తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ జిల్లాల పర్యటన ఉంటుందని, ప్రతి కార్యకర్తను జగన్ కలుస్తారని చెప్పారు. జగన్ గొప్పతనం ప్రజలకు ఇప్పుడు తెలుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు, తంగిరాల రామరెడ్డి, స్వామిదాసు పాల్గొన్నారు. కార్యవర్గ సమావేశం అనేది ఏర్పాటు చేయమని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా గతంలో పెద్దలు మన రీజనల్ కోఆర్డినేటర్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా మన పార్లమెంట్ అబ్జర్వర్ అయిన వేణుగోపాల్ రెడ్డి గారు ఒక సమక్షంలో గత 2-3 నెలల నుంచి గారు మనం కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈ నెలకు సంబంధించి కార్యవర్గ సమావేశం ఈ నెల మనం ఏర్పాటు చేసుకోవటం గారు జరుగుతుంది. ఈ నెల ఒక ముఖ్య ఎజెండా, రేపు రాబోయే రోజుల్లో మన ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేయబోయే కార్యక్రమాల గురించి ఈరోజు మనందరం గారు మాట్లాడుకోవటం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకునే మొట్టమొదటి విషయం వచ్చేసి కోటి సంతకాల కార్యక్రమం. కోటి సంతకాల కార్యక్రమం దాదాపుగా అక్టోబర్ 10వ తారీఖు నుంచి గల ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి డివిజన్లో కానివ్వండి, వార్డు స్థాయిలో ప్రతి చోట గల కోటి సంతకాల కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో కూడా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఉన్న మన పార్టీ నాయకులు, మన మండల నాయకులు ప్రతి ఒక్కరి గారు దాంట్లో ఆ ఒక కార్యక్రమంలో అందరు గారు పాలు పంచుకుని దాన్ని విజయవంతంగా చేసుకుంటూ మన అందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం. రేపు 10వ తారీఖున 9వ తారీఖు కల్లాగా అది ఆ రోజు చివరి రోజు. 9వ తారీఖుతో సంతకాల సేకరణ కార్యక్రమం అనేది ఆపేసి 10వ తారీఖున నియోజకవర్గ సమన్వయకర్త ఒక ఆధ్వర్యంలో పెద్దలుగా మీరందరూ గారు ఆ కార్యక్రమంలో పాల్గొని ఏ సంతకాలు 60,000 సంతకాలు ప్రతి నియోజకవర్గంలో గారా మనం సంతకాలు పెట్టించాలి. ఆ సంతకాల కాగితాలన్నీ గారా ప్రతి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా కేంద్రానికి పంపించే కార్యక్రమం పార్టీ ఆదేశాలు ఇస్తాం గారు జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమంలో తప్పకుండా మీరందరూ గారు పాలు పంచుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 13వ తారీఖున జిల్లా కేంద్రం నుంచి మన కేంద్ర కార్యాలయానికి ఆ రోజు విజయవాడలో ఆ ప్లేస్ అనేది మీకు మీ గౌరవ సమన్వయకర్తలు గారు మీకు ఇన్ఫామ్ చేస్తారు. దాదాపుగా 10,000 మందితో ప్రతి నియోజకవర్గం నుంచి గారా 1,500 మంది తగ్గకుండా సమన్వయకర్తలకి మీరందరూ గారు సహకరిస్తూ ప్రతి ఒక్కరిని గారు మనం గ్యాదర్ చేసుకుని ఆ రోజు విజయవాడ కేంద్రం కనుక తీసుకొస్తే ఇక్కడ ఏదైతే మన అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన సంతకాలు ఉన్నాయో అది ఒక వ్యాన్లో, ఒక DCM వ్యాన్లో ఎక్కించి ఇక్కడి నుంచి మన కేంద్ర కార్యాలయానికి మన అందరం గారు ర్యాలీగా అది ఫ్లాగ్ ఆఫ్ చేసే కార్యక్రమం 13వ తారీఖున చేయబోతున్నాం. కాబట్టి ఆ కార్యక్రమం గారా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి గారు అనుబంధ సంఘాధ్యక్షులు వాళ్ళ కమిటీలు అందరం గారు యాక్టివేట్ చేసి, అదేవిధంగా జిల్లా కమిటీలో ఉన్న వాళ్ళందరూ గారు స్థానికంగా ఉన్న నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ గారు యాక్టివేట్ చేసి మీకు ఇచ్చిన బాధ్యతలు వాళ్ళం గారు యాక్టివేట్ చేసి సమన్వయకర్తలకి హెల్ప్ఫుల్గా ఉంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరం గారు కోరుకోవటం గారు జరుగుతుంది. అదేవిధంగా 16వ తారీఖున మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన సంతకాలన్నీ గారు గవర్నర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాబట్టి మీ అందరికీ తెలుసు 10వ తారీఖు కార్యక్రమం ఉంది. ఈ 10వ తారీఖు కార్యక్రమంలో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపుగా 1,000 సంతకాలు జరిగి ఉంటాయి. 1,000 సంతకాలు కొంతమంది కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఏదైతే కాటన్ బ్యాగ్లో ప్యాక్ చేసుకొని కాటన్ బ్యాగ్ ద్వారా టాటా ఏసీలలో జిల్లా ఆఫీస్కి రావాలి. ఈ జిల్లా ఆఫీస్కు అందరూ కూడా నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ఏమైనా జరగకపోయినా సరే ఆ నియోజకవర్గానికి సంబంధించింది అవన్నీ కూడా పూర్తి చేసుకొని 10వ తారీఖు కల్లా కంపల్సరిగా అందరు కూడా కాటన్ క్లాత్లో ప్యాక్ చేసుకొని టాటా ఏసీలో తీసుకురావాలి. ముందు మనల్ని బ్లేమ్ చేసి వీళ్ళు వచ్చారు అన్నది కూడా మనకు తెలుసు. ఎందుకంటే అమ్మ ఒడి అన్నదానికి మెయింటెనెన్స్ 1,000 రూపాయలు తీసి 14,000 తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తుంటే దాన్ని కూడా ఎలక్షన్లోనే వాడుకున్నారు వాళ్ళు. 1,000 రూపాయలు ఎవరి జోబీలోకి వెళ్తున్నాయని. ఈరోజు లోకేషే డైరెక్ట్గా
విద్యాశాఖ మంత్రి అయ్యి ఉండి కూర్చొని ఆయనే తెలియచేయడం జరిగింది. 2,000 రూపాయలు మెయింటెనెన్స్కి తీసుకుంటున్నాం, 13,000 రూపాయలు తల్లిదండ్రుల అకౌంట్లో పడుతుంది అన్నది. రెడ్డి గారు మన పార్టీ అధినేత ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజల్లోకి వెళ్ళాం. ప్రజల్లో ఇంకా కార్యక్రమం జరుగుతూ ఉంది. 9వ తారీఖు సాయంత్రం వరకు క్లోజ్ చేసి 10వ తారీఖున పేపర్లు మొత్తం కూడా గ్యాదర్ చేసుకొని అక్కడ ఒక వెహికల్ని అలంకరించి అక్కడ నాయకులు మొత్తం కూడా ఆ నియోజకవర్గ నాయకులు మొత్తం కూడా ఒక ర్యాలీగా ఆ వాహనాన్ని బయలుదేరదీసి కొంత దూరం మనం కూడా ఆ వెహికల్ని ఫాలో అయ్యి పాటలు పెట్టుకుంటూ కొంత దూరం వచ్చిన తర్వాత ఆ వెహికల్ జిల్లా కార్యాలయానికి రావటం జరుగుతుంది. ఆ తర్వాత మరి మన కార్యక్రమాలన్నీ మీకు తెలిసినవి ఆల్రెడీ అవినాష్ చెప్పాడు. కోటి సంతకాల సేకరణ అనేది ఏదైతే 10వ తారీఖు కానీ 13వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ ఏదైతే రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మీరందరూ కూడా మీ యొక్క నియోజకవర్గంలో కావచ్చు, అదేవిధంగా మీ యొక్క విభాగాల్లో కావచ్చు, అన్నింటిలో కూడా కొంచెం చురుగ్గా పాడుకొని వాటిని విజయవంతం చేయాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా రెండవది కమిటీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి పార్టీ బలోపేతానికి చాలా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే గతంలో ఎలా జరిగినా కానీ ఏం జరిగినా కానీ ఇప్పుడు చాలా నిర్మాణాత్మకంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి. కారులో మొత్తం 7 ప్రయాణికులు ఉండగా ఒక్కసారిగా అప్రమత్తమై కారు రోడ్డుపై నిలిపివేసి బయటికి పరుగులు పెట్టిన వైనం. జంగారెడ్డిగూడెం థర్డ్ వై నుంచి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి మారుతి ఎర్టిగా కారులో బయలుదేరిన కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం నుండి వీరవల్లి వచ్చేసరికి ఒకసారిగా పొగలు చెలరేగి మంటలు వ్యాపించిన వైనం. వీరవల్లిలో పోలీసులు ప్రమాదం స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలు అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే కారు పూర్తిగా దగ్ధమైంది. గుడివాడ నియోజకవర్గ పరిధిలో 18 కోట్లతో R&B రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము తెలిపారు. గత ప్రభుత్వంలో రోడ్లు కనుమరుగైతే కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో నియోజకవర్గంలోని గ్రామాల్లో 276 కొత్త రోడ్లు వేశామని గర్వంగా చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. గుడివాడ రూరల్ మండలం దొండపాడు మోటూరు రహదారికి 2 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము కూటమి నాయకులతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెనుగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్జిఎస్ జిల్లా పరిషత్ CSR నిధులు కోట్లాది రూపాయలతో పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు వాసి మురళి, టీడీపీ నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, పండ్రాజు సాంబయ్య, నిమ్మగడ్డ సత్యసాయి, R&B DE జె కామేశ్వరరావు, MDO విష్ణమ్మ ప్రసాద్, డిప్యూటీ MDO నరసింహారావు, దొండపాడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముక్తినేని అమరబాబు, DC నూతక్కి కుటుంబరావు, PSCS అధ్యక్షులు ముసునూరి రాజేంద్ర, నీటి సంఘం అధ్యక్షులు వీరబసవయ్య, సర్పంచ్ గుడివాడ శ్రీను, గ్రామ టీడీపీ నాయకులు చోరగుడి బుజ్జి, తుమ్మల రత్నాకర్ రావు, లింగమనేని ప్రసాద్, మార్కెట్ యార్డ్ లింగం శివరావు, నక్క పండు బలరాం, గుత్త వెంకటేశ్వరరావు, గుత్త శ్రీనివాసరావు, నిమ్మగడ్డ ప్రకాష్ రావు, తమ్మారెడ్డి వెంకటేశ్వరరావు, జనసేన గ్రామ అధ్యక్షుడు బాబూజీ, మల్లాయిపాలెం గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఉంగరాల మురళి, DN రవి, దొండపాడు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు హాజరు కావాలని ఆహ్వానం. విజయవాడ నగరంలో మోగ్లీ చిత్ర యూనిట్ సందడి. బెంచ్ సర్కిల్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశం. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని NTR జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.